సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట ఎమ్మెల్యే కార్యాలయం ముందు భూ బాధితులు ధర్నా చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో రోడ్డు వెడల్పు తగ్గించాలని బాధితులు డిమాండ్ చేశారు. సిద్దిపేట మండలంలోని రంగదాంపల్లి మిట్టపల్లి మధ్య రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి 200-400 మీటర్లు ఇవ్వడానికి గతంలో అంగీకరించామని, అలాగే రోడ్డు వెడల్పునకు 100 ఫీట్ల వరకు స్థల కేటాయింపుకు అంగీకరించినట్లు తెలిపారు. కానీ ఇప్పుడు దాన్ని 150 ఫీట్ల వరకు పొడిగిస్తున్నారని, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా స్థలాన్ని తీసుకుంటున్నట్లు ఆందోళన చేపట్టారు. దీనివల్ల దాదాపుగా 100 కుటుంబాలు నష్టపోతున్నాయని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావుకు తమ సమస్యను చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేదని, ఆర్ఎన్బి వారికి కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాలను అందజేసినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యను అర్థం చేసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. మా రంగదంపల్లి మధ్యలో జరుగుతున్న బ్రిడ్జి గురించి మా గ్రామ ప్రజల తరపున నుంచి కేంద్రానికి నమస్కరించి తెలుపుతున్నాను. మా బాధలు పట్టించుకోని పరిస్థితుల్లో రోడ్డు మీదకి రావాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు క్యాంప్ కార్యాలయం ముందట మాకు చేదోడు వాదోడుగా ఉంటామని మా నాయకులు వచ్చినందుకు చాలా సంతోషము. మా బాధ ఏంటి అనంటే, రైల్వే ట్రాక్ వచ్చినప్పుడు 200 మీటర్ల నుంచి 400 మీటర్ల వరకే ఫ్లైఓవర్ బ్రిడ్జి వస్తుందని మమ్మల్ని నమ్మించి ఫస్ట్ సారిగా మార్కింగ్ చేసి పనులు చేపట్టారు. సరే, ప్రజాసేవ కోసం చేస్తున్నారేమో అని దానికి ప్రజలమందరం అంగీకరించాము. దాంతోపాటు 100 ఫీట్ల రోడే మనకు రహదారి అవుతుంది, సర్వీస్ రోడ్ అవుతుంది, 100 ఫీట్లలో పూర్తి చేస్తామంటే దాన్ని మేము పూర్తి స్థాయిలో అంగీకరించి నమ్మినాము. ఇప్పుడు ఎలక్షన్ల ముందు దాకా ఏ పనులు కూడా అంత త్వరగా కాలేదు. ఇప్పుడు మాకు ఎలక్షన్ల తర్వాత కూడా మాకు 100 ఫీట్ల కంటే అదనంగా 50 ఫీట్లు ఎక్కువ తీసుకుంటామని మార్కింగ్ మాకు ఎలాంటి నోటీసు బోర్డులు ఇవ్వకుండానే, ఎలాంటి ఆర్డర్ ఇవ్వకుండానే ఎంక్వైరీ వాళ్ళు వచ్చి మాకు ఇండ్లు లేకముందుకే ఇండ్లను ఎంక్వైరీ వచ్చి కొలవడానికి వస్తే కూడా మేము దాన్ని నిరాకరిస్తూ మేము గ్రామంలో కూడా నిరసన తెలియజేసినాము. ఇంతకుముందు కూడా రైల్వే బ్రిడ్జ్ కూడా 400 మీటర్లకే మేము సరే అని ఒప్పుకున్నా కూడా ఇప్పుడు అదనంగా ఇంకా 600 మీటర్లు పెంచి మా 1 నుంచి 30 ఇండ్లు నిర్మించుకొని ఉన్నాము. దాని తర్వాత 50 నుంచి 60 ప్లాట్లు అదనంగా ఖాళీ స్థలాలు ఉన్నా కూడా దాదాపుగా 100 కుటుంబాలు మేము నష్టపోతున్నాం. మా బాధ దానికి ఎమ్మెల్యే సార్ అయినటువంటి హరీష్ రావు సార్ కూడా మేము మా బాధలన్నీ చెప్పుకున్నాము. అలాంటి స్పందించలేదు. మాకు తర్వాత ఆర్ఎంబి వాళ్ళకు కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. దాని ద్వారా కూడా మాకు ఏమి స్పందన రాలేదు. దాని తర్వాత కలెక్టరేట్లో కూడా శ్రీనివాసరెడ్డి సార్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. మాకు దిక్కు ఎవరు లేరా, మేము పూర్తి స్థాయిలో నష్టపోతున్నామని ఈరోజు మాకు మన కాంగ్రెస్ తరఫున ఒక అన్న కూడా మాకు సహాయం కావాలి, మీ సహాయం కావాలి. మేము బయటకు వచ్చి మేము రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఈ అన్నలందరూ సహాయం చేసినందరికీ వీళ్ళకి మా మిట్టపల్లి గ్రామ ప్రజల తరఫున నేను చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీరు అందరూ మాకు తగిన న్యాయం చేపెడతారని మా గ్రామ ప్రజల పక్షాన నేను తలంచి శిరస్సు వంచి నమస్కరించి చెప్తున్నాను.